హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయోపనిషత్తు నుండి 3వ అధ్యాయం భృగువల్లి దశమ అనువాక్ 3వ మంత్రం. అథ దైవీ తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాపతి అమృతమానంద ఇత్యుపస్థే సర్వమిత్యాకాశే. అథ దైవీ. ఇంతకుముందు మంత్రంలో మన దేహంలో కొన్ని విశేషమైనటువంటి శక్తుల్ని తీసుకుని అవన్నీ ఆ బ్రహ్మం యొక్క లేదా భగవంతుడి యొక్క విభూతులు అని చెప్పారు. మన వాక్ శక్తిలో, మన చేతుల్లో, మన కాళ్ళల్లో, మల విసర్జన ద్వారంలో ఏ ఏ శక్తులు పనిచేస్తున్నాయో వాటన్నింటినీ ఆ బ్రహ్మం యొక్క అభివ్యక్తులు అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ప్రకృతిలోంచి అంటే బాహ్యంగా మనకి కనిపిస్తున్న సృష్టిలోంచి కొన్ని ఉదాహరణలు తీసుకుని కొన్ని చోట్ల ఆ విశేషమైనటువంటి శక్తి ఎలా ఉందో చెప్తున్నారు. అథ దైవీ తృప్తిరితి వృష్టౌ. వర్షంలో తృప్తిలా ఉన్నాడు. ఆ బ్రహ్మతత్వం ఎలా ఉంది? వర్షంలో తృప్తి అంటే వర్షం పడినప్పుడు అనేక మందికి తృప్తి కలుగుతుంది. ఎక్కువైపోయినప్పుడు, వర్షాలు ఎక్కువైపోయినప్పుడు వరదలు వచ్చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు ఉన్నాయి. కానీ వర్షాలు అనేవి మనకి అవసరం. ఆ వర్షం వచ్చినప్పుడు తృప్తి పడేది ఎవరు? అనేక మంది ప్రకృతిలోనే, అంటే జంతువులు కానీ, మనుషులు కానీ, ముఖ్యంగా రైతు కానీ అసలు ఎంతో ఆనందం, ఎంతో తృప్తి వర్షం పడుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? తృప్తిరితి వృష్టౌ. వర్షంలో తృప్తిలా ఆ బ్రహ్మతత్వం ఉంది అంటున్నారు. బలమితి విద్యుతి. విద్యుత్ శక్తి. విద్యుత్ అంటే మనకి ఉరుములు మెరుపులు ప్రకృతిలో కనిపిస్తూ ఉంటాయి. మరి అందులో అది ఎంత విచిత్రమైనటువంటి ఒక సంఘటనలా మనం తీసుకోవచ్చు. హఠాత్తుగా అంత శబ్దం వచ్చి అంత మెరుపులా వచ్చింది. ఆ ఉరుములు మెరుపులు పిడుగులు ఇవన్నీ ఆ బ్రహ్మం యొక్క అభివ్యక్తులే, ప్రకృతిలో విశిష్టమైనటువంటి శక్తులే. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? బలమితి విద్యుతి యశ ఇది పశుషు. పశువులు వల్ల, పశువులలో యశంలా. యశం అంటే ఫేమ్. ఎవరి దగ్గర ఎక్కువ పశువులు ఉంటే వాళ్ళు ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు ఎక్కువ ధనవంతులు అని. పూర్వం ఎవరి దగ్గర ఏనుగులు ఎక్కువ ఉన్నాయి, ఎవరి దగ్గర గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరి దగ్గర ఆవులు ఎక్కువ ఉన్నాయి, ఎవరి దగ్గర ఎంత ఎక్కువ సంఖ్యలో పశువులు ఉంటే వాళ్ళు అంత ధనవంతులు అని. ఈ కాలంలో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, దాని ప్రకారంగా మనం వాళ్ళు చాలా ధనవంతులు అనుకుంటాం. కానీ పూర్వం పశువులు కూడా ఆస్తి యొక్క భాగంగా లెక్కించేవారు. అందుకని ఇక్కడ ఏమన్నారు? యశ ఇది పశుషు జ్యోతిరితి నక్షత్రేషు. నక్షత్రాల్లో జ్యోతి, ఎక్కడో ఉన్న నక్షత్రం, అందులో ఉన్న జ్యోతి మనకి ఇక్కడ దాకా కనపడుతోంది. అది కూడా ఒక విభూతి అంటున్నారు. ఆ బ్రహ్మతత్వం యొక్క విభూతి, నక్షత్రాల్లో ఉన్న జ్యోతి భగవంతుడి యొక్క విభూతి. జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాపతి అమృతమానందమిత్యుపస్థే. జననేంద్రియాల్లో, అది పశువులు కానీ లేదా మనుషులు కానీ లేదా అలాంటి ప్రక్రియ చెట్లల్లో ఉన్నప్పటికీ, అంటే ప్లాంట్ కింగ్డమ్ అయినా, యానిమల్ కింగ్డమ్ అయినా, హ్యూమన్ బీయింగ్స్ అయినా, ఎవరైనా సరే అందరిలోనూ ఈ ప్రజాపతి అమృతమానంద ఇత్యుపస్థే సంతానోత్పత్తి, అంటే తనలాంటి జీవితాన్ని మళ్ళీ సృష్టించడం, మళ్ళీ మొదలు పెట్టడం, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వడం. ప్రజాపతి అమృతం
ఇప్పుడు మన సంతానం ఎందుకు కోరుకుంటాం? మన అమృతత్వాన్ని కోరుకుంటూ ఉంటాం కాబట్టి సంతానాన్ని కోరుకుంటాం. అంటే ఈ దేహం చనిపోతుంది అని నాకు తెలుసు. అందుకని మనం ఏమనుకుంటున్నాం? నేను లేకపోయినా నా వారసుడు ఎవరో ఉండాలి. అది అమృతత్వం అమృతత్వాన్ని కోరుకునే ఒక సూపర్ఫిషియల్ లేయర్ అనమాట. అందుకని ఇక్కడ ప్రజాపతి అమృతమానందమిత్యుపస్థే. ప్రజాపతి అంటే సంతానోత్పత్తి, అమృతత్వము, ఆనందము, ఈ మూడు కలిసి ఇది ఉపస్థే. ఉపస్థే అంటే జననేంద్రియం. జననేంద్రియంలో ఒక విశేషమైన శక్తి ఉందన్నమాట. దానివలన మళ్ళీ సంతానం పుట్టడం కానీ, అమృతత్వం కానీ, లేదా మనం ఆనందంగా ఉండడం కానీ, దీనికి ఈ మూడు ఆ జననేంద్రియంలో ఉన్న శక్తి, ఆ విభూతి, అది కూడా భగవంతుడి యొక్క విభూతి. మనకి పురాణాల్లో మనం వింటాం, బ్రహ్మదేవుడు ఎవరిని సృష్టించినా వాళ్ళు రాగానే అసలు నాకు ఈ సృష్టి వద్దు, ఈ ప్రపంచం వద్దు, నేను వైరాగ్యం తీసుకుంటాను, నేను సన్యాసం తీసుకుంటాను, అందరూ బయలుదేరుతుంటే ఎలాగరా ఈ జనాభా పెంచడం ఎలాగా అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడనమాట, ఈ కామాన్ని మనుషుల్లో ప్రవేశపెట్టాడు. అంటే సంతానోత్పత్తి మనుషులే చేసేసుకుంటే మరి బ్రహ్మదేవుడు ఒక్కొక్కరిని సృష్టించక్కర్లేదు కదా. ఆయన పని ఈజీ చేసుకోవడం కోసం ఇలా జరిగింది అని మనం పురాణాల్లో వింటూ ఉంటాం. అలాగే భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పిన మాట ఏంటి? ధర్మ విరుద్ధో కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధంగా లేని కామాన్ని కూడా నేనే అని. అంటే ఎక్కడ ఏ విశేషమైనటువంటి శక్తి కనపడినా అదంతా ఆ బ్రహ్మము యొక్క విభూతి. సర్వమిత్యాకాశే. ఇవన్నీ ఈ ఆకాశంలో అంటే ఈ సృష్టిలో మనకి కనపడుతున్నాయి. అంటే పూర్వం మనకి కొన్ని దేహంలోంచి తీసుకున్నారు, ఇప్పుడు బయట ఉన్న విషయాల్లోంచి తీసుకున్నారు. మన దేహమైనా ఈ బయట కనిపిస్తున్నమైనా ఇవన్నీ కూడా ఆకాశంలోనే. సర్వం ఇది ఆకాశే. ఆకాశంలోనే ఉన్నాయి, స్పేస్లోనే ఇవన్నీ కనపడుతున్నాయి. మన దేహంలో ఉన్న విభూతులైనా లేదా నక్షత్రాలు కానీ, లేకపోతే వర్షం కానీ, విద్యుత్ కానీ, ఎక్కడైనా సరే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ స్పేస్లోనే ఉన్నాయి. ఆ స్పేస్లోనే ఈ మహాకాశం అంటాం దీన్ని. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మహాకాశ, చిత్తాకాశ, ప్రకృతి ఆకాశ, చిదాకాశ. ఈ 4 ఆకాశాలు. ఈ 4 ఆకాశమే పరమవ్యోమన్. పరమవ్యోమన్ అంటే సుప్రీం స్పేస్. ఆ సుప్రీం స్పేస్ ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. ఆ సుప్రీం స్పేస్ మన హృదయంలో ఉంది. ఆ స్పేస్లోనే ప్రకృతి స్పేస్ ఉంది. ఆ స్పేస్లోనే చిత్తాకాశం ఉంది. ఆ స్పేస్లోనే మహాకాశం ఉంది. అంటే ఒకటి ఇంకొక దాంట్లో, ఇంకొకటి ఇంకొక దాంట్లో, ఇంకొకటి ఇంకొక దాంట్లో, అంటే అలా ఉంది. అంటే ఇప్పుడు ఆ పరమే వ్యోమన్ చిదాకాశం ఏదైతే ఉందో అది మొత్తం అంతటా ఉంది. అందులోనే ప్రకృతి, అందులోనే మనస్సు అంటే చిత్తము, అందులోనే సృష్టి, జడ ప్రపంచము. జడ ప్రపంచం వెనకాల తలంపులు, జడము తలంపులు వెనకాల అవ్యక్తము, అవ్యక్తం తర్వాత ఆ బ్రహ్మతత్వము. అంటే 3 ఆకాశాలు బయట ఉన్నాయి. ఈ 3 ఆకాశాలు ఆ 4 ఆకాశంలో అంటే చిదాకాశంలో, బ్రహ్మతత్వంలో లేకుండానే ఉన్నట్టుగా కనపడతాయి. సర్వం ఇత్యాకాశే. అన్నీ ఆకాశంలోనే. మన దృష్టి ఏ ఆకాశం దాకా వెళ్తోంది? ఏ ఆకాశం దాకా మన దృష్టి వెళ్తుందో ఆ ఆకాశంలో కనిపించిన ఏ వస్తువుతో మనం మమకారం పెంచుకుంటామో, నేను నాది అనే సంబంధం ఏ వస్తువుతో లేదా వ్యక్తితో లేదా దృశ్యంతో పెట్టుకుంటామో
దాంతో మనం ముడిపడిపోతాం. ఏ రకంగా? కేవలం భావనాత్మకంగా. వాస్తవంగా అక్కడ ఏం లేదు. కానీ మన భావన వల్ల, మన ఆసక్తి వల్ల ఆ ఒక్కటే మనకు కనపడుతూ ఉంటుంది. అదే మన ప్రపంచం అయిపోతుంది. మహాకాశం చిత్తాకాశంలో ఉంది. చిత్తాకాశం ప్రకృతి ఆకాశంలో ఉంది. ప్రకృతి ఆకాశం చిదాకాశంలో లేకుండగానే భాసిస్తోంది. ఇది అరేంజ్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వెళ్ళగలుగుతాం? అసలు మన స్వరూపం పరమే వ్యోమన్. ముందరే చెప్పారు కదా, మొదటి మంత్రంలోనే చెప్పేశారు కదా. ఆ బ్రహ్మతత్వాన్ని వెతకడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం పైకి వెళ్ళక్కర్లేదు, కిందకి వెళ్ళక్కర్లేదు, కుడివైపుకి వెళ్ళక్కర్లేదు, ఎడంవైపుకి వెళ్ళక్కర్లేదు, ముందుకు వెళ్ళక్కర్లేదు, వెనక్కి వెళ్ళక్కర్లేదు, గతంలోకి వెళ్ళక్కర్లేదు, భవిష్యత్తులోకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సర్వం ఇత్యాకాశే. ఈ ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి. ఏ ఆకాశం? ఏ ఆకాశం దాకా మనం చూడగలుగుతున్నాము? మనం ఈ మహాకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇదంతా ఈ మహాకాశం. అంతవరకు చూస్తున్నామా? తలంపుల చేత మనం అనేక లోకాల్ని చూడొచ్చు. అనేక లోకాల్ని మనం ఏ వివరణ తీసుకుంటే, ఆ వివరణ మీద మననం చేసుకుంటే ఆ లోకం మన హృదయంలో ప్రకాశింపబడుతుంది. ఏ లోకం కావాలంటే ఆ లోకం మనం ఇక్కడే కూర్చుని ఆ లోకాన్ని మన హృదయంలో అనుభవించవచ్చు. ఎవరు మనం? ఎవరు? ఏ లోకంలో భాగం మనం? ఈ బాహ్యంగా కనిపిస్తున్న లోకంలో భాగమా? లేదా లోపల మనకి కనిపిస్తున్న, మనం అనేక వివరణలు విన్న తర్వాత లోపల ఏదో లోకం ఉందనుకుని ఆ లోకంలో మనం తలంపుల ద్వారా కనెక్ట్ అయ్యి అందులో ఉన్న భాగమా? ఈ రెండింటినీ గనక మనం విడిచిపెట్టగలిగితే, ఈ రెండు అవ్యక్త రూపంలో ప్రకృతి ఆకాశం అంటే అవ్యక్త రూపంలో ఉన్న ఒక స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దానికంటే కూడా, ఆ అవ్యక్త రూపంలో ఉన్న స్థితి కంటే కూడా ఇంకా లోపల ఉన్న ఆకాశం ఏదైతే ఉందో అది బ్రహ్మతత్వము. అది మన అసలైన స్వరూపము. సర్వం ఇత్యాకాశే. మనం ఎక్కడ ఆగుతాము? ఎందుకు ఆగుతాం? మనం ఎక్కడైనా ఎందుకు ఆగుతున్నాం? ఎందుకంటే అక్కడున్న వస్తువు, వ్యక్తి లేదా పరిస్థితితో మనం అక్కడేదో ఆనందం వస్తుంది అనుకుని, అక్కడేదో నాకేదో ఉందని అక్కడ ఆగుతున్నాం. ఎక్కడైతే మనం ఆగుతామో అక్కడే మనకి సుఖము, అక్కడే మనకి దుఃఖము. మన సుఖదుఖాలు, ప్రపంచంలో మనం అనుభవించే సుఖదుఖాలు దేనివల్ల వస్తున్నాయి? మనం ఎక్కడో ఆగాం. ఏదో ఒక దృశ్యం మీద మనం వాలాం. ఆ దృశ్యంలో ఒక భాగాన్ని పట్టుకుని నేను నాది అనుకుంటున్నాం. దానివల్లనే మనకి సుఖం వస్తుంది అనుకుంటున్నాం. దానివల్లనే మళ్ళీ మనకి దుఃఖం వస్తుంది. దేని వలనైతే మనకి సుఖం వస్తుంది అని బాహ్యంగా ఏదైనా వస్తువుని పట్టుకుంటామో ఆ వస్తువు వలనే మనకి దుఃఖం కూడా వస్తుంది. సుఖమైన దుఃఖమైన, ఖమ్ అంటే ఆకాశం, సు అంటే అనుకూలంగా ఉంది, దు అంటే అనుకూలంగా లేదని. ఈ ఆకాశం మనకి ఒకప్పుడు సుఖాన్నిచ్చి, ఒకప్పుడు దుఃఖాన్నిచ్చి, ఆకాశం అంటే అందరినీ తనలో ఉండే అవకాశాన్ని కలుగజేస్తోంది. అందరినీ తనలో ఉండే అవకాశాన్ని కలుగజేస్తోంది కదా. మరి కేవలం మన తలంపుల వల్లనే మనం అందులో సుఖం వచ్చినట్టు, అందులో దుఃఖం వచ్చినట్టు మనమే దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాము. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం మనకి అబ్బాలంటే, బ్రహ్మజ్ఞానంలో మనం స్థిరపడాలంటే ఎక్కడ మనం ఆగకుండా ఉండే ప్రయాణం చేయగలగాలి. అంటే ఎక్కడ ఆగకుండా అంటే మన దృష్టిలో కనిపిస్తున్న అనేక దృశ్యాలలో ఏ దృశ్యం మీద కూడా నాకు ఆసక్తి ఉండకూడదు. అందుకే భగవద్గీతలో కూడా చెప్తారు, నీకు
ఆసక్తి లేకుండా గనక నువ్వు ఉండగలిగావంటే అప్పుడు నువ్వు మోక్షానికి అర్హుడు అవుతావు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఒక ఆకాశంలోంచి ఇంకొక ఆకాశంలోకి. ప్రకృతి ఆకాశం విడిచిపెట్టడం చాలా కష్టం. అది అవ్యక్త రూపంలో ఉంది. చిత్తాకాశంలోనే మనం తిరుగుతూ ఉంటాం. ఆ చిత్తాకాశంలో ఎందుకు తిరుగుతామంటే అది ఏదో అల్లుకొని ఉంటుంది కదా. ఈ భౌతిక ప్రపంచం నుంచి లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఏదో ఒకటి తీసుకుని దాన్ని అల్లుకుంటూ ఉంటుంది. తలంపుల ద్వారా అస్తమాను మనం ఏదో ఒకటి మనసులో ఏదో కిచిడి వండేస్తూ ఉంటాం. ఏదో ఒకటి. అది కేవలం మన మనోరాజ్యం. ఆ మనోరాజ్యమే మనకి సుఖము, మనకి దుఃఖము ఇస్తోంది అనుకుంటున్నాం. కాబట్టి ఏ దృశ్యముతో అయితే మనం కనెక్ట్ అయి ఉన్నామో ఆ దృశ్యములో సుఖము దుఃఖము లేవు. సుఖము దుఃఖము అనేవి మన తలంపుల ద్వారా మనం ఆ కనిపిస్తున్న దృశ్యాన్ని మనదైన రీతిలో ఇంటర్ప్రెట్ చేసుకుని మనదైన రీతిలో మన సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. ఎక్కడ భగవంతుడు ఎక్కడా కూర్చుని మనకి సుఖ దుఃఖాలను ఇవ్వట్లేదు. బ్రహ్మతత్వంలో ఈ సుఖ దుఃఖాలు లేవు. బ్రహ్మం యొక్క స్వరూపమే ఆనందము. ఆనందమయ కోశములో పై పొరని తీస్తే దాని లోపల ఏ విధంగా అయితే బ్రహ్మ సముద్రం ఉందో అదే విధంగా మనం ఏ ఆకాశంలో ఉన్నా, మనం మహాకాశంలో ఉన్నా, మనం చిత్తాకాశంలో ఉన్నా, మనం ప్రకృతి ఆకాశంలో ఉన్నా, ఈ మూడింట్లో ఏ ఆకాశంలో ఉన్నా అక్కడ ఉన్న దృశ్యం యొక్క పొరని తీస్తే ఆ లోపల ఉన్నది పరమే వ్యోమన్, బ్రహ్మతత్వమే. సర్వం ఇత్యాకాశే, అంతా ఈ ఆకాశంలోనే ఉంది. మనం హృదయంలో, మన హృదయాకాశంలో మనం ఏం నింపుకుంటున్నాము? ప్రతిరోజు అనేక రకాల తలంపులతో, అనేక రకాల భావనలతో మనం ఆ భావనల యొక్క బరువుని మోస్తున్నాం. ఆ భావనల యొక్క బరువు, ఆ భావన ఎప్పుడూ కూడా ఒక పరిధిలో ఉన్న, ఒక చట్రంలో బిగించబడిన ఒక టైం టేబుల్ కానీ, ఒక కులము, మతము, దేశము, జాతి, ఇలా ఏదో ఒక రకంగా మనని వర్గీకృతం చేసేస్తుంది. మనల్ని ఏదో ఒక డబ్బాలో తోసేస్తుంది. ఆ డబ్బాలో దూరిపోయిన తర్వాతే మనకి సుఖ దుఃఖాలు వస్తాయి. కాబట్టి సర్వం ఇత్యాకాశే. మరి ఆ పరమే వ్యోమంలో ఎవరున్నారు? నేనే ఉన్నాను. ప్రకృతి ఆకాశంలో ఎవరున్నారు? నేనే ఉన్నాను. చిత్తాకాశంలో తిరుగుతున్నది ఎవరు? నేనే. మరి మహాకాశంలో వస్తువులు పట్టుకుని పాకులాడుకున్నది ఎవరు? నేనే. అంటే నాలో ఉన్న నేనుకి ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంత స్వాతంత్ర్యం ఉంది. మనం ఇక్కడే ఏ వస్తువునైతే పట్టుకుని వేలాడుతున్నామో, ఏ వ్యక్తినైతే పట్టుకుని వేలాడుతున్నామో అదే సర్వం కాదు. ఒక్కసారి ఆ భగవతత్వముతో, ఆ బ్రహ్మతత్వముతో మనం కనెక్ట్ అయితే మన మనసులో ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో అది పటాపంచలైపోతుంది. ఎందుకంటే ఏ ప్రపంచం అయితే మనం అనుభవిస్తున్నామో ఆ ప్రపంచం పొరని తీస్తే లోపల ఉన్నది బ్రహ్మ సముద్రం. మనం ఏ దృశ్యాన్ని చూసి కంగారు పడుతున్నామో ఆ దృశ్యం యొక్క పై పొరని తీస్తే బ్రహ్మ సముద్రం. మనం ఏ ఆకాశంలో ఉన్నా ఆ ఆకాశంలో కనిపిస్తున్న దృశ్యం యొక్క పొరని తీస్తే అందులో ఉండేది, లోపల ఉన్నది బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వమే నేను. కాబట్టి నాలో ఈ మూడు ఆకాశాలు లేకుండగానే ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఎప్పుడైతే నేను ఎక్కడ ఆగకుండా లోపలికి వెళ్ళిపోతున్నానో, అంటే ఒక్కొక్క పొర
మహాకాశాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానా? చిత్తాకాశాన్ని విడిచిపెట్టి ఉండడానికి సిద్ధంగా ఉన్నానా? ప్రకృతి ఆకాశాన్ని విడిచిపెట్టి ఉండడానికి సిద్ధంగా ఉన్నానా? ఈ 3 మనం సిద్ధంగా ఉన్నాము అంటే ఇంకేమవుతుంది? మనం ఆ పరమే వ్యోమంలోకి ప్రవేశిస్తాము. ఆ పరమే వ్యోమంలో ప్రవేశించడమే ఆ తత్వంలో ప్రవేశించడము. తత్వేన ప్రవిష్టుం అనే పదం వాడారు భగవద్గీతలో. తత్వంలో ప్రవేశించడం. తత్వంలో ప్రవేశించడం ఏంటండి? ఒక గేట్ ఉందనుకోండి, ఆ గేట్లోంచి మనం దూరి అటువైపుకి వెళ్ళొచ్చు. మరి తత్వంలో ప్రవేశించడం అంటే? తత్వంలో ప్రవేశించడం అంటే తత్వం, తత్ త్వం, అది నువ్వు. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు. దానికి నీకు మధ్యలో ఏదో అల్లుకున్నావు. తత్ అంటే అది, ఆ తత్వం, అది. తత్, త్వం, నువ్వు. తత్వం అనే వర్డ్లోనే తత్, త్వం 2 ఉన్నాయి చూడండి. తత్, త్వం, అది. అది అంటే ఆ పరమే వ్యోమన్, ఆ బ్రహ్మతత్వం. త్వం అంటే నువ్వు. మరి నేను ఎక్కడ తిరుగుతున్నాను? నేనేదో ఆకాశంలో తిరుగుతున్నాను. ఈ 3 ఆకాశాల్లో తిరుగుతున్నాను. 3 ఆకాశంలో ఎక్కడో తిరుగుతున్నప్పుడు దాంతో సంబంధం పెట్టుకున్నప్పుడు వచ్చిన దాన్ని నేను అనుకుంటున్నాను. అది అంటున్నాం. అందుకనే బ్రహ్మతత్వాన్ని దూరంగా కనిపిస్తుంది, దూరం అయిపోయింది కదా. బయట తిరగడం వల్ల దూరం అయిపోయిందిగా. కాబట్టి ఏమనుకున్నా అది అది అంటున్నాం. తత్, అది దూరంగా ఉంది అనుకుంటున్నాం. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు? ఎప్పుడైతే నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడి నుండి ఈ 3 ఆకాశాలని సపోజ్ బయటికి లాగేసామనుకోండి, అంటే మహాకాశము, చిత్తాకాశము, ప్రకృతి ఆకాశము, ఈ 3 ఆకాశాలను బయటికి లాగేసామనుకోండి, అక్కడ ఏముంటుంది? పరమే వ్యోమని ఉంటుంది. అంటే అప్పుడు నేను ఎందులో ప్రవేశిస్తాను? ఆ పరమే వ్యోమంలో ప్రవేశిస్తాను. అంటే అప్పుడు ఏమైంది? తత్వమసి, అదే నువ్వు. ఆ పరమే వ్యోమంలో ఉన్న అస్తిత్వమే మన అసలైన అస్తిత్వం. మన అసలైన అస్తిత్వం ఇక్కడెక్కడా లేదు. ఇవన్నీ మన కళ్ళలో భాగమే, మన తలంపుల్లో మన తలంపు రూపంలో, స్ఫురణ రూపంలో ఏదైతే మనకి అనుభవంలోకి వస్తోందో అది మొత్తం అంతా జగత్తు. బ్రహ్మతత్వంలో ప్రవేశించినప్పుడు జగత్తు రాలిపోతుంది. అంటే జగత్తు ఉంటుంది, జగత్ ఎక్కడికి పోదు, కానీ మన దృష్టిలో జగత్తు రాలిపోతుంది. అందుకే భక్తి మార్గంలో ఏమంటారంటే కృష్ణ ప్రేమ మహాసింధు. కృష్ణ ప్రేమ ఎటువంటిది అంటే ఒక మహాసింధు, పెద్ద సముద్రం అన్నమాట. తార ఏకబిందు, అందులో ఒక బిందు జేపాయ్ తార జగత్ డుబాయ్. జగత్ డుబాయ్ అంటే ఆ ప్రపంచం అంతా అందులో విలీనం అయిపోతుంది ఆ ప్రేమలో. ఆ ప్రేమ భగవంతుడితో ఉన్న ప్రేమ సముద్రంలోంచి అదొక మహాసముద్రం, అందులోంచి ఒక బిందువు మనకు వచ్చింది అనుకోండి, ఆ బిందువులో ఈ మొత్తం జగత్తంతా మునిగిపోతుంది, విలీనమైపోతుంది. అంటే కేవలం అప్పుడు ఏం మిగులుతుంది? ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమ మాత్రమే మిగులుతుంది అని భావన. అలాగే ఇక్కడ కూడా మన దృష్టిలో ఎప్పుడైతే ఈ 3 ఆకాశాలకి ఆధారము బ్రహ్మతత్వమే, ఆ 3 ఆకాశాలు అందులోనే స్ఫురించి, అందులోనే ఉండి, అందులోనే కలిసిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి 3 కాలాల్లోనూ ఆ బ్రహ్మతత్వంలో ఈ 3 ఆకాశాలు లేవు. ఏ బ్రహ్మతత్వంలో అయితే ఈ 3 ఆకాశాలు లేకుండానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయో అది పరమే వ్యోమన్, అందులోనే సర్వము. అందుకని ఇక్కడ ఏమన్నారు? సర్వమిత్యాకాశే, సర్వము ఈ ఆకాశంలోనే ఉన్నాయి. కాబట్టి మనం ఏ ఆకాశంలో ఉన్నామో అక్కడి నుంచి మనం ఎలా మన దృష్టిని మళ్లించుకుని మనం ఆ పరమే వ్యోమం దాకా వెళ్ళాలి అనేదే మనకి ఈ ఉపనిషత్ ఇచ్చే జ్ఞానము. హరి ఓం.